నేను మీకేమీ కానప్పుడు, మీతో ఎలాంటి బంధాలు సంబంధాలు లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఆగు దాక్షాయిని, ఇప్పుడేం జరిగిందని వెళ్ళిపోతానంటున్నావు? నీ కారణంగా ఈ నిశ్చితార్థం ఆగిపోవడమే మంచిదైంది. అవును దాక్షాయిని, వయసు వచ్చిన ఆడపిల్ల భవిష్యత్తు జీవితం పెళ్లి చేసుకునే భర్త మీద ఆధారపడి ఉంటుంది. భర్త మీద నమ్మకం ఉండాలి తప్ప అపనమ్మకం ఉండకూడదు. అనురాగం ఉండాలి తప్ప అనుమానం ఉండకూడదు. అనుమానం ఉన్న చోట అపార్థాలు ఉంటాయి తప్ప ఆప్యాయతలు, అభిమానాలు, ప్రేమలు ఉండవు. అవన్నీ లేని అమ్మాయిని చేసుకుని నా తమ్ముడు సుఖంగా ఉండలేడు. అందుకే ఈ పెళ్లి చెడిపోయినందుకు నేనేం బాధపడట్లేదు. పెళ్లి చూపుల్లోనే అనుమానించింది కాబట్టి నిశ్చితార్థం ఆగిపోయింది. అదే రేపు పెళ్ళైన తర్వాత అనుమానించి ఉంటే వాడి జీవితం పాడైపోయి ఉండేది. అలా జరగనందుకు సంతోషించాలి తప్ప ఎవరూ బాధపడాల్సిన పని లేదు. నువ్వు మనసు కష్టపెట్టుకుని ఇంట్లోంచి వెళ్లాల్సిన పని లేదు. రే మారుతి, ఆ బ్యాగ్ తీసుకుని లోపల పెట్టు. నన్ను వెళ్ళనివ్వండి బావగారు. ఎవరో ఏదో అన్నారని రామరాజు నిన్ను అనుమానించి పంపించేశారు అంటారు. నా గురించి అలా మాట్లాడుకోవటం మంచిదా? మారుతి, బ్యాగ్ లోపల పెట్టు. చిన్న బిల్డప్ ఇచ్చి సీన్ కవర్ చేసేసాను. ఇక ఇక్కడి నుంచి నేను వెళ్ళక్కర్లేదు. ఆగు మారుతి. దాక్షాయణి చెప్పింది కరెక్టే అన్నయ్య. ఆవిడ మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళిపోనివ్వండి అన్నయ్య. శంకర్, ఏమంటున్నావు? మీ అన్నయ్య ఏం చెప్పారో వినలేదా నువ్వు? అక్కడ అమ్మాయి అనుమానించింది కాబట్టి ఆ సంబంధం వద్దనుకున్నాం. అందువల్ల మనకొచ్చిన నష్టం ఏం లేదు వదినా. పెళ్ళిడికొచ్చిన అమ్మాయి మన ఇంట్లోనే ఉంది అంటే మరికొందరు అనుమానించడానికి గ్యారంటీ ఏముంది? నువ్వు ఇక్కడే ఉంటే రేపు మరొకరు తప్పుగా మాట్లాడొచ్చు. ఆ మాటలు విని మరికొందరు ఇంకో రకంగా మాట్లాడొచ్చు. నువ్వు ఆడపిల్లవు కాబట్టి అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. చేయని తప్పుకు తలదించుకోవాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండడానికి నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళినంత మాత్రాన నువ్వు నీ పని మానుకోనక్కర్లేదు. నీకు వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. పనున్నప్పుడు ఉదయాన్నేరా, నిన్ను తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాను. పని అయిపోగానే మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోదువు గాని. అంతే తప్ప నువ్వు మా ఇంట్లో ఉండడం నీకు మాకు మంచిది కాదు. నేనేదో సీన్ కవర్ చేశాను అనుకుంటే వీడేంటి కొత్త సీన్ క్రియేట్ చేసి స్టోరీ మార్చేసేలా ఉన్నాడు. మీ బ్యాగ్ బయట కార్లో పెట్టమంటారండి? అవసరం లేదు.
నీ మీద నాకు అనుమానంగా ఉంది. అనుమానమా? అవును. దేనికి? ఎందుకు? 5 నిమిషాలైనా అన్న మాట మీద నిలబడకుండా మాట మార్చినందుకు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బ్యాగ్ తీసుకుని బయలుదేరావు. 5 నిమిషాలకే మళ్ళీ ఇక్కడే ఉండిపోతానని గుమ్మం కూడా దాటకుండానే తిరిగి వచ్చేసావు. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అమ్మో, ఇది నన్ను కార్నర్ చేస్తుందేంటి? నిన్ను చూస్తుంటే ఏదో ప్లాన్ ఉండబట్టే మాట మార్చావనిపిస్తోంది. నీకెందుకులా అనిపిస్తుంది? వెళ్ళడమా ఉండడమా అన్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. కానీ నువ్విక్కడే ఉంటాను వెళ్ళను అనడానికి నన్ను ఎగ్జాంపుల్గా చూపిస్తూ మాట్లాడావు. అందుకే నీ మీద నాకు డౌట్ వస్తోంది. ఏంటి నీ ప్లాన్? నీ ప్లానింగ్ ఏంటో నీకే క్లారిటీ లేదు. ఇక నా ప్లాన్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఏ పని మీద వచ్చానో, ఏం చేయబోతున్నానో ప్రతి దానికి నాకు క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది నీకే. నాకా? ఎస్. నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్తావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వెరీ గుడ్. అసలు నీ గోల్ ఏంటి? అబద్ధం చెప్పనన్నావు కదా, చెప్పు. నీ ఏమేంటి? నీ టార్గెట్ ఏంటి? అంటే ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా లేక వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? ఉండిపోవాలనుకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనడిగిన 4 ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్నావు. అడగాలంటే ఇంకా 100 ప్రశ్నలున్నాయి. కానీ నువ్వు దేనికి సమాధానం చెప్పలేవని తెలుసు నాకు. వీళ్ల వల్లే నీ పెళ్లి చెడిపోయింది, వీళ్ల వల్లే నీ నాన్న చనిపోయారని ఏడుస్తూ ఎమోషనల్ అవ్వడం తప్ప ఇంకేం చేయగలుగుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ ఎందుకుంటున్నావో, ఈ ఇంట్లోనే ఎందుకుండాలో, ఉంటే ఏం చేయాలో అని ముందు నీకు నువ్వు ఓ క్లారిటీకి రా. నీకు క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు నన్ను క్వశ్చన్ చేద్దు గాని, ఓకేనా? కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కాదు, క్లారిటీగా ఆలోచించడం, కాన్ఫిడెంట్గా డెసిషన్ తీసుకోవడం నేర్చుకో. ఈవిడేమో ముందు వెళ్తానంది, తర్వాత ఏమో వెళ్ళంది, ఇప్పుడేమో బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టమన్నది. అప్పటి నుంచి చూస్తున్నాను ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది. ఏమైంటదబ్బా? ఫస్ట్ ఏమో వెళ్తానంది, ఇప్పుడేమో వీడు నన్ను చాలా డౌట్గా చూస్తున్నాడు. వీడితో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీడికి ఏదో ఒక పని చెప్తే తప్ప నా గురించి ఆలోచించడం మానేయడు. ఏదో జరుగుతుంది. మార్టీ, ఎక్కడ వీడు? మారుతి, చంద్రుడి మీదకి రాకెట్ ని పంపించే సైంటిస్టులు కూడా నీ అంత సీరియస్ గా ఆలోచించరు. అసలు దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ గురించేనండి. నా గురించా? మీరు ఎందుకు వచ్చారు, ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు, వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళకుండా ఎందుకు ఉండిపోయారు, నాకు అంతా తెలిసిపోయిందండి. మీ ప్లాన్ ఏంటో, ముందు ముందు ఏం ప్లాన్ చేస్తారో కూడా నేను కనిపెట్టానండి. నా గురించి ఏం తెలుసుకున్నావు? చాలా అండి. అసలేం కనిపెట్టావు? అబ్బో, చాలా కనిపెట్టానండి. మీరు ఇక్కడికి వచ్చింది శంకర్ బాబు గురించి కదండి. మీరు శంకర్ బాబుతో ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నారో, పెళ్లి చూపులకి శంకర్ బాబుతో పాటు మీరు ఎందుకు వెళ్ళారు, మీరు అక్కడికి వెళ్ళాక శంకర్ బాబు పెళ్లి చూపుల్ని ఎందుకు చెడగొట్టారో నాకు మొత్తం అర్థమైపోయిందండి. మీరు శంకర్ బాబుని లవ్ చేస్తున్నారు కదా, శంకర్ బాబుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కదా.
ఆ విషయం అమ్మగారికి పెద్దబాబు గారికి చెప్పలేక కావాలని శంకరబాబు పెళ్లి చూపులు చెడగొట్టారు కదా. నేను శంకర్ని లవ్ చేస్తున్నాను నీ డౌటా? అవునండి, మీరు క్లారిటీ ఇస్తే నా డౌట్ క్లియర్ అయిపోతుందండి. చూడు, చూస్తున్నానండి. మనిషి అన్న ప్రతి వాడికి కొంచెం బుర్ర ఉంటుంది. అవునండి, ఆ బుర్రలో ఒక పురుగు కూడా ఉంటుంది. నాకు తెలియదండి. ఆ పురుగు రెస్ట్ తీసుకోకుండా అటూ ఇటూ తిరిగినప్పుడు ఇలాగే డౌట్స్ వస్తూ ఉంటాయి. అవునండి. నీ డౌట్కి నేను క్లారిటీ ఇచ్చాననుకో, నువ్వు టెన్షన్ పడ్డం మానేస్తావు. నిజమండి. టెన్షన్ పడ్డం మానేస్తే బుర్రకేం పని లేక లోపల పురుగు చచ్చిపోతుంది. అయ్య బాబోయ్. ఆ పురుగు చచ్చిపోతే నీ బుర్ర కుళ్ళిపోతుంది. అప్పుడు 30 ఏళ్లకే 80 ఏళ్ల ముసలాడివైపోతావు. టెన్షన్ పెట్టకండి అమ్మగారు. టెన్షన్ పడకూడదంటే లోపలున్న పురుగు చచ్చిపోకుండా టెన్షన్ పడుతూనే ఉండాలి. అలాగండి. అమ్మో. అంచేత నీకొచ్చిన డౌట్కి నువ్వే సమాధానం వెతుక్కోవాలి. అప్పుడు నీకు రిలీఫ్గా ఉంటుంది. నీకొచ్చిన డౌట్కి నా దగ్గర కరెక్ట్ సమాధానం ఉన్నా కూడా నీకెందుకు చెప్పట్లేదో నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది కదా. అంతా అర్థమైనట్టు ఉందండి కదా. గుడ్ బాయ్. అంతా అర్థమైనట్టు ఉంది కానీ ఒక మొక్క కూడా అర్థం కాలేదు. అమల, అమ్మాయి బాగుంది కానీ కొంచెం పొట్టిగా ఉంది. శంకర్ పొడుగ్గా ఉంటుంది. ఏం చేస్తున్నావు సీత? పెళ్ళిళ్ళ పేరయ్య గారు అమ్మాయిల ఫోటోలు పంపించారు. శంకర్కి ఏ అమ్మాయి బాగుంటుందో చూస్తున్నాను. ఏమండి, ఆ ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఇదిగో. చెప్పండి పంతులు గారు. అమ్మా, నేను పంపించిన ఫోటోలు చూసారా? అవునండి, శంకర్కి ముందు పెళ్ళైపోతే తర్వాత శ్రావణ్కి కూడా చేసేద్దాం. నాని ఇంకా చిన్నోడు కాబట్టి ఓ 2-3 ఏళ్ళు ఆగి చేసినా పర్వాలేదు. ఇంకా శంకర్ శ్రావణ్లకి పెళ్ళైపోతే ఈ ఇంట్లోకి నాకు 2 చెల్లెళ్ళు వస్తారు. అప్పుడు ఇల్లంతా భలే సందడిగా సంతోషంగా ఉంటుంది కదండి. సంతోషం వరకు ఓకే, కానీ సందడిగా ఉండాలంటే మాత్రం ఇంట్లో చిన్నపిల్లలుంటేనే బాగుంటుంది. అవునండి, చిన్నపిల్లలుంటేనే సందడిగా ఉంటుంది. నువ్వు చెప్పినట్టు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నావు,
మరి వాళ్ళు చెప్పినట్టుగా ఇల్లు సందడిగా ఉండాలంటే మనమేం చేయాలి? అవును, ఏం చేయాలబ్బా? మ్మ్, ఏంటి ఏంటి గుర్తుకు రావట్లేదా? మ్మ్. నీ మరుదులు పెళ్ళిళ్ళు ఒప్పుకోవాలంటే నువ్వు ఏం చేస్తానని వాళ్ళకి మాటిచ్చావు? కాపురం చేసి పిల్లల్ని కంటానని మాటిచ్చాను. నువ్వు చెప్పిన మాటకి వాళ్ళు కట్టుబడి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటకి నువ్వు కూడా కట్టుబడి ఉండాలి కదా. ఉండాలి, అందుకేగా పిల్లల్ని కనాలి అంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. నన్ను ఆలోచించుకొనివ్వండి. ఏం తెలియనట్టు బాగానే నటిస్తున్నావు. ఏం చేయాలి? బల్లంటే మీకు కూడా భయమేనా? అర్థమైందా? అర్థం కాలేదు. నాకు అర్థమైంది. ఏమర్థమైందండి? ఏం అబ్బా ఏంటి సీత? అయ్యో, అక్కడ పెద్ద చీమ ఉందండి, పెద్ద చీమ. ఆహా